మాయా లాంగ్ క్యాలెండర్లో ప్రకారం డిసెంబర్ 21వ తేదీన యుగాంతం వస్తుంది అంటే రేపే. అది నిజమా కాదా అని తెలుసుకోవాలి అంటే రేపటి వరకు ఆగాలి. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా 98.3 FM. ఇది చాలా హాట్ గురు. త్వరగా ఎక్కరా, టైం అయిపోతుంది. కదరా. మళ్ళీ లేట్ అయిపోయిందిరా. మనం త్వరగా ఎప్పుడు వెళ్ళినావురా? చదవండి, బుక్స్ తీసి చదవండి. అబ్బో, ఇటు మళ్ళీ మొదలెట్టారా? రే చూస్తుంది రే రే. ఆహా రే ఇవ్వరా రే, ఇరా గట్ట ఇవ్వు. నేను రే వద్దురా. రే అశ్విని 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 తీసుకో. రే ఉన్నాడు రా, చూస్తున్నాడు. వద్దురా రే. రే వాట్ ఈస్ దిస్? కొంప తీసి మావాడిచ్చిన సర్కుల్ లిస్టా? చూసేస్తున్నాడు. మీరు బాగా బరి తెగిచ్చేశారా. చెప్తా ఉండండి. ఎవర్రా ఇది రాసింది? ఎవరు రాశారు? ఉండండి, చదువు వినిపిస్తా. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, మూన్ షైన్స్ ఇన్ ద నైట్. ఆహా. ఫిష్ స్విమ్స్ ఇన్ ద వాటర్, బర్డ్ ఫ్లైస్ ఇన్ ద హైట్. ఓహో, బట్ యు ఆల్వేస్ స్టే ఇన్ మై హార్ట్. ఓరే, ఎవడ్రా ఈ కళాకారుడా? నాకు తెలుసు సార్, మన క్లాస్లో అంత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారు సార్? యా, గాట్ ద పాయింట్. ఎవరై ఉంటారు? ఎవరై ఉండాలి? సార్ మీరే ఉంటారు సార్. ఎస్, యు ఆర్ రైట్. ఐఎమ్ ద వన్. సూపర్ సార్ మీ పోయం. యా, థ్యాంక్ యూ. ఎలాగిచ్చా? సర్కిల్ లిస్ట్ ఉందా లేదు? బతికాను. ఇది కానీ లేకపోయి ఉంటే నన్ను స్కైల్లో ఎగరేస్తానేది. ఉందిలే, అమ్మాయ. సాయిరామ్. అందరు నిన్న చెప్పిన లెసన్ చదువుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే నా దగ్గర తీసుకురండి బుక్. माया कैलेंडर में दावा किया गया है कि इसके बाद इंसान का वजूद खत्म हो जाएगा. చావడమేమో గానే పోస్టులతో ఇల్లు చంపేస్తున్నారు కదరా. ఒరే 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 ఒరే. दिसंबर महीने में 21 के बाद की तारीख क्यों नहीं है? These signs point to December 21st. అసలు బయట ఏం జరుగుతుందో తెలుసా మీకు? తమాషాలు పడుతున్నారు. ఈరోజు డిసెంబర్ 20. రేపు ఏది తెలుసా మీకు? చెప్తా వినండి.
ఇది ఎర్త్, ఇది అంగారగ్రహం. ఈ రెండు దగ్గరికి వచ్చి ఢీకొని పోతున్నాయి అనమాట. దానివల్ల ప్రళయం సంభవిస్తుంది. అందరం చెడిపోతున్నాం. తెలుసా మీకు? ఎంత భయంగా ఉందో తెలుసా మీకు? ఎంత భయంగా ఉందో తెలుసా అందరికి? బయట జనాలకి, సిటిజన్స్ అందరు భయపడి పారిపోతున్నారు ఎక్కడికి వెళ్ళాలి తెలియక. మీరేమంటే ఇది అంతంరా, అంతమైపోతాం మనం అందరం. రే ఈరోజు ఎలాగైనా చెప్పేసారా, రేపు ఉంటామో సస్తామో. అరే అదిగోరా తను వచ్చేస్తుంది చూడు. అమ్మాయి వచ్చేసి రే నా మాట నువ్వు చెప్పేసి పోరా. పిలవ మాకు. చెప్పురా, వద్దురా, చెప్పు. వద్దు. అశ్విని అంతమైపోతాం మనం అందరం. చెప్పేసారా, రేపు ఉంటామో సస్తామో. చెప్పేస్తా. రేపు నిజంగా ప్రపంచం అంతమైతే నీకు చెప్పాల్సిన కొన్ని ఉన్నాయి. అవి చెప్పకుండా చావలేను. నాకు తెలీదు మన మధ్యలో ఏముందో, కానీ నాకు తెలుస్తుంది. నువ్వు నన్ను చూసిన ప్రతిసారి కాలం ఆగిపోయినట్టు, మనం మాత్రమే ఉన్నట్టు. ఏమో, వాళ్ళు చెప్పినట్టు నిజంగా ప్రపంచం అంతమవచ్చు లేదా కాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నేను పెళ్ళి చేసుకుంటా అశ్విని. రేపు మనం అంతమైనా ఆ తర్వాత జన్మలో అయినా పెళ్ళి చేసుకుంటాను అశ్విని. నీకోసం ఎదురు చూస్తుంటాను అభి. టీ తీసుకోండి. టీ ఎలా ఉంది? చాలా స్ట్రాంగ్గా చేసావు అశ్విని. పిల్లలు గలబా చేస్తూ ఉన్నారు, హడావిడిగా చేసేసాను. మన పాపని డాక్టర్ని చేద్దాం. మన కొడుకు కూడా వాళ్ళ నాన్న గాలి తిరుగుతాడు. హే, ఏం చేస్తున్నారా మీరు? ఎంతగా బరి తెగిచ్చేసారా మీరా? వాట్స్ ద టైమ్ నౌ? బ్రింగ్ యువర్ పేరెంట్స్ టుమారో, బోత్ ఆఫ్ యూ. పోండి. ఏట్రా భూవంతమన్నారు, అదన్నారు, ఇదన్నారా, అట్టే ఉందా? ఏ మార్పు లేదా? పట్టుకో పట్టుకో పట్టుకో. అశ్విని, అశ్విని, నువ్వేం భయపడకు. నేను నీతోనే ఉన్నా, నీతోనే ఉంటా. నా కొడక, డాడీ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? బతికే ఉన్నాను రా. స్కూల్కి వెళ్తే తెలుస్తుంది నువ్వు బతుకున్నావో నేను బతుకుంటాను. చదువుకోకుండా పొద్దున్నే ఇంతో మింగిలేంద్రా. అందరూ బతికే ఉన్నారు కదా యాజ్ యూజువల్గా. Do you think it's a joke? At this age, behaving like a married couple? సారీ మేడం. ఏందిరా నువ్వా చదువుకోకుండా? ఏందిదే? సారీ మేడం. ప్రపంచం అంతం కాలేదు. అశ్వినికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు. ఏదో ఒక రోజు తనని పెళ్లి చేసుకుంటా.
ఫ్యాన్ ఏంటి అలా తిరుగుతుంది గుండ్రంగా? అదే కదా డూడ్ ఫ్యాన్ పని. ఫ్యాన్ ఏంటి నా మీద పడుతుందా? ఫక్ యు ఆర్ ఐ మ్యాన్. నో యు ఆర్ ఐ. ఏంది ఒక షాప్ కూడా ఓపెన్లో లేదు. డ్యూడ్ ఇటెల్లు, ఏదో ఒక షాప్స్ ఓపెన్లో ఉంటాయి. ఏంటి డ్యూడ్ ఇక్కడ ఈ కుక్కలు గోలా? ఒక షాప్ కూడా ఓపెన్లో లేదు. డ్యూడ్ పోలీసులు డ్యూడ్. ఓ షట్. తిప్పు తిప్పు. అబ్బా జస్ట్ మిస్. ఒకవేళ పోలీసులకు దొరుకుంటే ఏమై ఉంటుందంటావు? మా ఊళ్ళో దొరికితే ఏం కాదు, మనం వీడ్ స్మోక్ చేస్తాం కాబట్టి బొక్కలు వేస్తారు, బెయిల్ కూడా దొరకదు. వీడేడి? దొరికారు కొడుకులు. బాంగ్ స్మోక్ చేసిన తెలిసిపోయిందా సార్? ఏయ్ తీరా 500 తీస్తావా తీవా? సార్ ఇస్తున్నా సార్, తీస్తున్నా. ఇంకోటి ఏట్రా పారిపోయాడా? మా ఊళ్ళో ఏం కాదు, మనం వీడ్ స్మోక్ చేస్తాం కాబట్టి బొక్కలు వేస్తారు, బెయిల్ కూడా దొరకదు. ఇదిగోండి సార్. ఎందుకు ఏంటిది? పబ్లిక్ ఏరియాలో స్మోక్ చేయవచ్చా? ఏంట్రా నవ్వుతున్నావు? కోటికెళ్ళి చలానా కట్టుకుంటావా? ఏంట్రా ఇంకా ఏడో ఉన్నావు? ఏ
దొరికేసామే. షట్. ఎవరే అంటారు? ఒకవేళ వాళ్ళే అంటారా? రే వీడా? రే ఏంట్రా వదిలి వెళ్ళిపోయావు? ఏరా వీడేంటి నవ్వుతున్నాడు? పోలీసులు వీడిని పంపించుంటారా? సరేనడుగురా నువ్వు. అంటే ఇదంతా ట్రాపా? ఆ! అన్నా ఓ చాయ్, సిగరెట్. ఒకటి నేను ఇతన్ని ఇంతకు ముందే చూసా. అరే అచ్చు తనలానే ఉన్నాడే. నా కల్లోనా లేదా భ్రమలో ఉన్నానా? ఈయనే కదా ఆ కల్లో కనబడింది. ఒకవేళ కలలో ఉన్న వ్యక్తి ఇతనే అయితే ఆ కలలో జరిగింది నిజమవుతుందా? అనుకున్నట్టే జరిగింది. చా అతనే.
ఇప్పుడు నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? నువ్వేనా బాబు మా ఆవిడని తీసుకొచ్చింది? థ్యాంక్స్ బాబు, తనని కాపాడినందుకు. కానీ చాలా అంటే చాలా థ్యాంక్స్ బాబు, తనని కాపాడినందుకు. మీరు తెలుసుకోరా ఎవరు చేశారు ఏంటి అని? అది నాకు అనవసరం. నువ్వు హాస్పిటల్కి తీసుకొని వచ్చావు, తను బ్రతికుంది, నాకు అదే చాలు. ఈయనండి నేను యాక్సిడెంట్ చేస్తే తిట్టకుండా థ్యాంక్స్ చెప్తున్నాడు. కూర్చో బాబు. నేను ఇది ముందే నా కలలో చూశాను. టీ షాప్, మీరు, హాస్పిటల్, యాక్సిడెంట్. నేను జరగకుండా ఆపుండొచ్చు, కానీ ఆపలేకపోయాను. కళలు భవిష్యత్తుని చూపియవు. అవి మనం దేనికి భయపడతామో లేదా ఏవి మార్చుకోవాలో చూపించవచ్చు. నువ్వు ఈరోజు పారిపోలేదు, ధైర్యంగా ఎదుర్కొన్నావు. నువ్వు బలహీనుడు కాదు అని అర్థం. బలహీనుడు కాదు. ఇక్కడ రామంటే ఎవరు? చెప్పండి. డ్రెస్సింగ్ చేయాలి, ఆడవాళ్ళు ఉన్నారా? ఆమెకన్నీ నేనేనమ్మా. నువ్వు చేసేటప్పుడు చెప్పమ్మా, నేనే వస్తాను. మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఎందుకంటే నేను ఇంతకంటే దారుణాలు చూశాను. కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో మా బాబుని కోల్పోయాను. వాడు నీలాగే ఉండేవాడు. ఇదిగో వీడే. వాడు లేని కోపం కొన్ని సంవత్సరాల పాటు నాలోనే ఉండింది. కోపం వలన నా భవిష్యత్తు మారదు. అదే క్షమించామంటే మన భవిష్యత్తు అయినా మారుతుంది. ఇప్పుడిప్పుడే నా భార్య వాడు తిరిగి రాడనే నిజంలో బ్రతుకుతుంది. అమ్మా, ఏమైంది నాన్న? అమ్మా, వాడు నాకు ఆ కారు బొమ్మ ఇవ్వలేదమ్మా. ఆ కారు బొమ్మ నాకు కావాలి. ఇంకొకటి చెప్తాను, వింటావా? మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. పక్కన వాళ్ళకు ఉందని మనం కోరుకోవడం తప్పు నానా. మనకు వచ్చేదే మనది, అదే నిజం. సరే కానీ నువ్వు ఏడవకు కన్నా. ఏది ఒకసారి నవ్వు. గుడ్ బాయ్. బాబు, థ్యాంక్ యూ బాబు. సారీ ఆంటీ, నేనే వాళ్ళ కొడుకుని వాళ్ళ నుండి దూరం చేశాను. అంకుల్, నా వైఫ్ అశ్విని. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. అది అతనే. నేనే వాళ్ళ కొడుకుని చంపేశాను. నేను చెప్పాల్సిందే, అతను తెలుసుకోవాలి. అయినా వాళ్ళు ఇప్పుడు నిజం తెలుసుకొని ఏం సాధిస్తారు అభి? వాళ్ళకుండే ఈ కొంచెం ప్రశాంతతను కూడా కోల్పోవడం తప్పించి. కానీ ఈ నిజంతో చస్తూ బతుకుతున్నాను. కొన్ని నిజాలు పంచుకోవాలి, కొన్ని నిజాలు దాచుకోవాలి. అప్పుడే జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి అభి. మీ అబ్బాయి లేడని బాధపడకండి. మీకు అభి నేను ఉన్నాం అంకుల్. మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. మనం బయట వెయిట్ చేద్దామా? మీకు ఓకేనా అండి ఇప్పుడు? నీ పేరు రాము కదా, అభి అంటున్నారేంటి? నా పేరు అభిరామ్ అంకుల్. కొన్ని ప్రేమలు మాటలతో కాదు, కళ్ళతో మొదలై ఒక అబద్ధంతో ఊపిరి పోసుకుంటాయి.
నాకు నిజం ముందుగా తెలుసుంటే తనతో మాట్లాడి ఉండేవాడిని కాదేమో. కొన్ని పోరాటాలు మనసులో మొదలై నిజాన్ని కప్పేసి చీకట్లోకి నెట్టేస్తాయి. నేను ఆ రాత్రి నిజాన్ని నమ్ముంటే ఆ అమ్మాయికుని చంపేవాడిని కాదేమో. కొన్ని నిజాలు చెప్పకపోవడం వల్ల భవిష్యత్తునైనా సరిచేయచ్చు. ఇక ఈ నిజం జీవితాంతం నేనే మోయాల్సిందే. ఇది విధి ఇచ్చిన మరొక దిశ, మరో అవకాశం. ఓ ఈ చివరి మలుపుతో నా భవిష్యత్తుకు ఇంకో దారి చూపింది.